సింహాచలం అప్పన్న చందనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. భక్తుల దర్శనాలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. సింహగిరిపై కొలువైన స్వామివారి నిజరూప దర్శన భాగ్యం కోసం వేలాది మంది భక్తులు వేకువజాము నుంచే తరలి వస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు స్వామివారిని దర్శించుకొని తొలి పూజలు నిర్వహించారు. అనంతరం సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. చందన ఉత్సవంపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాశ్ అందిస్తారు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా అయితే అలానే భక్తి శ్రద్ధలతో పూజించే సింహాద్రి అప్పన్న చందనోత్సవ వేడుకలు అయితే విశాఖ నగరంలో ఈరోజు ఘనంగా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 3 గంటల నుండి కూడా భక్తులైతే బారులు తీరి అయితే స్వామివారి దర్శనం చేసుకోవడానికి మొత్తం సింహాచలం అంతా కూడా రావడం అయితే జరిగింది. అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ దేవాదాయ సిబ్బంది మొత్తం కూడా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. మనం ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో మొత్తం VVIPస్తో పాటు సామాన్య భక్తులకి ఈసారి అధిక ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ కోసం అయితే సపరేట్గా క్యూ లైన్స్ సైతం కూడా ఏర్పాటు చేసి అన్నింటినీ కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి అయితే ఆలయ సిబ్బంది అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం ఉన్న ఎవరైతే క్రౌడ్ అత్యధికంగా వస్తుందో ఆ క్రౌడ్ మొత్తం కూడా కంట్రోల్ చేసేందుకు కూడా పూర్తిగా లోపల పటిష్ట భద్రతా ఏర్పాట్లతో పాటు అలానే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని అయితే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే లోపల వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామివారి నిజరూప దర్శనం అనువంశీకులైన వారి యొక్క అనువంశీకులతో అయితే ముందస్తుగా అయితే ఈ యొక్క లోపల అయితే ముందు వారి యొక్క ప్రారంభం అయితే చేస్తారు. ఆ ప్రారంభించిన తర్వాత స్వామివారి దర్శనం ప్రారంభమైన దగ్గర నుండి కూడా నిజరూప దర్శనం ప్రారంభమైన తర్వాత TTD నుండి అలానే రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా వాళ్ళు పూర్తిగా ఈ యొక్క పట్టు వస్త్రాలను సైతం కూడా సమర్పించి స్వామివారికి అయితే పట్టు వస్త్రాలు సమర్పించారు. అక్కడ నుండి కూడా నిజరూప దర్శనం సామాన్య భక్తులకు సైతం కూడా పంపిస్తుంటారు. మనం ఏదైతే క్యూ లైన్స్ చూస్తున్నామో ఇది VVIP ప్రోటోకాల్. అంటే ఎవరైతే VIPs ఉంటారో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ప్రోటోకాల్ని అయితే తీసుకొచ్చి వాళ్ళ ఇక్కడ ఉండేందుకు మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఇక్కడ అన్నింటిని కూడా పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడికి నిత్యం కూడా VVIPస్తో పాటు ప్రధానంగా వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్తో పాటు అలానే దేవాదాయ శాఖ నుండి కానీ TTD బోర్డు సైతం కూడా ఇక్కడికి వచ్చి పట్టు వస్త్రాలను సమర్పించారు. దాంతోపాటు లోపల వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీ ఎత్తున ఈ ఏర్పాట్లన్నీ కూడా చేశారని అయితే చెప్పుకోవచ్చు. ఈ ఏర్పాట్ల సైతంలో మొత్తం విశాఖ నగరంలో ఉన్న వాళ్ళు కావచ్చు అలానే ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు అలానే అధికారులంతా కూడా ఉదయం 3 గంటల సమయానికే వచ్చి స్వామివారి దర్శనాన్ని అయితే చేసుకున్నారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు భక్తులు సైతం కూడా నిన్న మధ్యాహ్నం నుండి కూడా మొత్తం అంతా కూడా క్యూ లైన్లో ఉచిత క్యూ లైన్లో కావచ్చు అలానే 300 రూపాయల క్యూ లైన్లోకి అయితే భారీగా అయితే భక్తులంతా కూడా లోపలికి రావడం జరిగింది. మనం ఇప్పుడు ఏదైతే విజువల్స్ చూస్తున్నామో ఇదంతా కూడా VVIP ప్రోటోకాల్ దర్శనానికి సంబంధించిన విజువల్స్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము. అలానే దీని బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా 300 రూపాయల టికెట్లు, ఉచిత దర్శనం 1000 రూపాయలు, 1500 రూపాయల టికెట్లు దర్శనం చేసుకునే వాళ్ళు కూడా పూర్తిగా ఉన్నారు. కానీ QR కోడ్ సిస్టమ్ పెట్టడంతో పటిష్టంగా ఎవరు కూడా లోపలికి వచ్చే విధంగా లేకుండా QR కోడ్ని అయితే మస్ట్ అండ్ షుడ్గా చూస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రోటోకాల్ దర్శనం ఉన్న వాళ్ళకి కూడా సైతం కూడా ఈ యొక్క టికెట్స్ అనేది అయితే కంపల్సరీగా పెట్టడంతో వాళ్ళు వచ్చే వాళ్ళంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకొని అయితే లోపలికి రావాలని చెప్పేసి కూడా ఇవి ఏర్పాట్లన్నీ చేసిన పరిస్థితిలో మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నామో ఈ విజువల్స్ అంతా కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఇప్పుడే స్వామివారి దర్శనం చేసుకోవడానికి అయితే ఈ ప్రాంతానికి అయితే సింహాచలం దేవస్థానం దగ్గరికి అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇప్పుడు అతన్ని విజువల్స్లో అయితే చాలా క్లియర్గా అయితే చూస్తున్నాము. ఇప్పుడు మార్నింగ్ ఏదైతే ఎర్లీ అవర్స్లో అయితే వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుకోవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి పటిష్ట భద్రతా ఏర్పాట్లు సైతం అన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారని అయితే చెప్పుకోవచ్చు. ప్రధానంగా TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు అయితే ప్రజెంట్ ఈ దర్శనానికి అయితే వేకుజామునే రావడం అయితే జరిగింది. కుటుంబ సమేతంగా వచ్చాయి. సార్ ఎలా ఉన్నాయి సార్? ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి సార్? బాగున్నాయండి. ఇది మరి అందరూ అంటే ఏర్పాట్లు చాలా బాగున్నాయి. స్మూత్గా అవుతుందని ఒక నమ్మకం ఉందండి. దేవుడి దయ వల్ల అన్నా ఇది ప్రధానంగా వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం ఇక్కడికి రావడం అయితే జరిగింది. అందుకు సంబంధించి వాళ్ళు ఫ్యామిలీస్ ఇక్కడికి చేరుకొని స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్న పరిస్థితి ఉంది. TDP రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి అతని యొక్క
స్వామివారితో అయితే అతనికి ఉన్న సాన్నిధ్యం కావచ్చు, ప్రధానంగా ఎప్పుడు కూడా నిత్యం కూడా స్వామివారిని అయితే పూజిస్తూ నిత్యం కొలుస్తూ ఉంటారు. ఆ విధంగానే VVIPC ప్రోటోకాల్కి సంబంధించి మొత్తం ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పటిష్టంగా భద్రతా పరంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా చేసిందైతే చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగా అయితే ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా ఏర్పాట్లు చేశారనే విషయాన్ని అయితే ప్రధానంగా తెలియజేసిన పరిస్థితి ఉంది. ఇది ఇప్పటికి ప్రస్తుతం వేకువజామున 3 గంటల నుండి 4 గంటల సమయంలోకే దాదాపు చాలామంది భక్తులంతా కూడా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి అయితే విచ్చేశారని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని, మంచినీరుతో పాటు ట్యాబ్లెట్స్, అదే ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ వస్తే దానికి కూడా ఏర్పాట్లు చేశారు. అలానే వచ్చే వాళ్ళకి ఎవరికి ఎండ తగలకుండా కూడా అన్ని భారీ రేక్ షెడ్లను ఏర్పాటు చేయడము, అలానే సుందరీకరణంగా అయితే నగరాన్ని అయితే ఏ విధంగా తీర్చిదిద్దారో అదేవిధంగా సింహాచలం టెంపుల్ మొత్తం కూడా సుందరీకరణంగా తీర్చిదిద్దిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజారావుతో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం. ఏర్పాట్లు కానీ దర్శనం చాలా బాగా జరిగింది. అలాగే ప్రభుత్వం గతాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి సంఘటన జరగకుండా ఇక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వారికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మన జిల్లా యంత్రాంగం, దేవాదాయ శాఖ అందరూ కూడా చాలా మంచి ఏర్పాట్లు చేశారు. ఈ సంవత్సరం ఏర్పాట్లు కూడా గత చిన్న అనుభవం దృష్టి పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన దేవాదాయ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు, బాలస్వామి గారు, అనిత గారు అందరూ పర్యవేక్షణ చేసి కలెక్టర్ గారు, CP గారి నేతృత్వంలో, రామచంద్రమూర్తి కమిషన్ నేతృత్వంలో సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఎవరు ఎప్పుడు వచ్చినా సరే వెళ్ళిపోయే విధంగా బస్సులను కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఈ ఏర్పాటు చేసినందుకు అధికార యంత్రానికి, చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వానికి, లోకేష్ గారికి కూడా నా అభినందనలు తెలియపరుస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు పర్వదినం మాకు, ఎందుకంటే అదృష్టం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు, చందనోత్సవం, భగవంతుని కృప. వరహలక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వచనాల్లో చంద్రబాబు నాయుడు గారికి, వారి కుటుంబానికి, మాకందరికీ ఉండబట్టే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి అవడం, 4వసారి ముఖ్యమంత్రి అవడం, ప్రగతి పథంలో ఈవేళ అనకాపల్లి సాగు జిల్లాను తీసుకెళ్లడంలో స్వామి తాలూకా కృప ఉంది. భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆయుష్ ఇచ్చి, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా బలం చేకూర్చి ఈ రాష్ట్రంలో ఎవరు ఈ దేశంలో చేయలేని కార్యక్రమాలని ఘన కీర్తి